ఆహాహా! రొయ్యల కాంబినేషన్‌లో జీడిపప్పు గుమగుమలాడిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఒక పట్టు పట్టేద్దాం రండి. ఒక ప్యాన్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ, లవంగ, చెక్క, 2 బిర్యానీ ఆకులను వేసి అలాగే హాఫ్ కప్ జీడిపప్పును వేసి 1 నిమిషం పాటు అలా వేగనిచ్చి కాస్త రంగు మారిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు 2, సెంటర్‌కి కట్ చేసిన పచ్చిమిర్చి 5-6 వీటిని వేసి 1 నిమిషం పాటు మంచిగా వేగనివ్వండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 కేజీ రొయ్యలు. టోటల్గా రొయ్యలు 2 కేజీస్ తీసుకుంటే 1 కేజీ పప్పు వస్తుంది. వీటిని వేసి తగినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వీటన్నిటిని వేసి మంచిగా కలుపుకొని పైన మూత పెట్టి 2-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు. ఇప్పుడు కట్ చేసిన టొమాటో 1 హాఫ్ కప్, కోకోనట్ పేస్ట్, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్. ఎక్కువగా స్పైసీగా ఇష్టపడని వారైతే కాస్త మిర్చి పౌడర్ని తగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బలు కరివేపాకుని వేసి మంచిగా కలుపుకోండి. 2-3 మినిట్స్ వరకు. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం కాస్త ఇంకిపోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని వేసి మంచిగా కలుపుకొని ఉప్పు సరిపడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు పైన మూత పెట్టి 5-6 మినిట్స్ వరకు కూరను మంచిగా ఉడకనివ్వండి. చూడండి మీరే ఎంత కలర్ఫుల్ గా ఉందో. గ్రేవీ చిక్కబడి పైన ఆయిల్ తేలుతూ ఉండాలి. అప్పుడే మనకు కూర ఒక మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ ని ఇస్తుంది. గ్రేవీ మరీ పలుచుగా ఉంటే టేస్ట్ అస్సలు బాగుండదు. రొయ్యలకి కాస్త మసాలా పట్టేలా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ అయిన కూర కుదిరినట్టు. చూసారు కదండి ఎంత సింపుల్ గా అండ్ చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ రెసిపీని మనం తయారు చేసుకున్నాము. అంతేకాదండో ఈ టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.